అస్మద్గురుభ్యో నమః. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. భగవద్బంధులారా, మాఘమాస వైభవంలో ఒక్క ముక్క లోపల స్నానం ఎందుకు చేయాలి అన్నమాట మాట్లాడుతూ దీన్ని అనుసరించి మిగిలిన 10 వస్తాయి. సరదా అయిన మాట చెప్పిన ఒక మాట, దశగుణా స్నానశీలం భజంతే. 10 గుణాలుట స్నానం చేసిన వాడి వెనకాలే ఉంటాయింది ఆయుర్వేదం. ఆ 10 చెప్పను కానీ దాంట్లో ఒక్క విశేషం ఇప్పుడు అందరికీ ఉపయోగించేదే. ఏమిటో తెలుసునా? ఆరోగ్యం, తెలివితేట ఇవన్నీ ఉంచండి. మంచి స్త్రీలు కూడా వెనకాల పడతారు అంది. ఏది? ఆయుర్వేద వైద్యం. తరుణ్య అంటే ఏమిటి అర్థం? మనం చూడండి, పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటుంటావే, దేనికండి అది అవసరమా? అంటే మన శరీరంలో అది లేదా? అలాంటి దాన్ని ఆనాడే ఆయుర్వేదంలో వాళ్ళు ఊహించి చెప్పారు. 9 గుణాలతో పాటు తరుణ్య అన్నారు. అంచేత అది పక్కనట్టే పెట్టండి. ఇంకా స్నానం వల్ల కలిగే ఫలితాలు అనగానే మీరు ప్రశ్న అడుగుతారు, దానివల్ల సమాధానం చెప్పాలి. కొన్ని దేశాల్లో ఇది లేదు కదండి. అది లేకపోవడానికి తగినట్టుగా ఇంకో ప్రత్యామ్నాయం ఎక్కడుంది, అదెందుకు మీరు ఆలోచించరు? గమనించండి, ఉంచండి అలాగా. అంచేత మన భారతీయ సాంప్రదాయంలో స్నానానికి చెప్తూ అస్నాతో నాచరేత్ కర్మ జపహోమాది ఉంచిన అంటాడు. అంతేకాదు, తిండి మానవు కదా నువ్వు, స్నాత్వ భుంజీత చెప్పాడు అక్కడ వేదంలో. స్నానము చేసి కానీ తిండి తినవద్దు. ఇంత అంటే మాఘమాస స్నానం వెనకాల ఎంత ఉందండి. ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలిపోతుంది. అంటే కొన్ని భాగాలు చెప్పుకుందాం. ఈ మాఘమాస స్నానాన్ని ఎంత గొప్పగా వశిష్ఠులు వాడు చెప్తూ అక్కడ చెప్పాడు. నాయన, ఇంద్రుడు అంటే ఎవరయ్యా? అయ్యో అదేమిటండి, దేవతలకు అధిపతి. ఎవరికైనా బాగా డబ్బు ఉందనుకోండి, ఇంద్రవైభోగం. నమ్మకండి బాబు ఆ మాటని. ఎందుకో తెలుసునా? ఇంద్రవైభోగం అంటే ఆస్తి అంతా వాడి పేరు మీదే ఉంటుంది. ఖర్చు ఎవరి అధికారమో తెలుసునా? భార్యది. అయ్యో ఇదేమిటండి? అలాగా పురాణాలన్నీ తిరగేయండి. సైన్యానికి ముందు ఎవరు నడిచారు? ఇంద్రాణి వై సేనాయాం దేవత ఇంద్రాణి ఏతు ప్రథమ. సైన్యానికి ముందు నాయకురాలు ఇంద్రాణి మాత్రమే ముందు నడుస్తుంది. అంతేకాదు, హాస్యం కాకపోయినా చాలా గట్టిగా ఉన్నమాట. పెళ్ళిళ్ళలో చెంగు ముడి వేస్తారు కదా, ఎవరి చెంగుకి ఎవరికి ముడి వేస్తారు? సైడ్ ట్రాక్ వెళ్ళలేదు మహాప్రభు, గుర్తుపెట్టుకోండి. ఎవరి చెంగు ఎవరికి చాలామందికి తెలియదు. అంతా కెమెరా ఉంటాం కదా. అబ్బాయి కండువానే తీసుకొచ్చి అమ్మాయి కండువాకి కడతారు. కట్టేటోడు మంత్రం ఏదో తెలుసా? పెళ్లి కూతురు చెప్పాలి, పురోహితుడు చెప్తాడు. ఏమిటి? ఇంద్రాణిని వివాహం చేసుకున్నప్పుడు కూడా ఇంద్రుడి కండువా పట్టుకొచ్చి ఇంద్రానికి కట్టారు. అప్పుడు ఇంద్రాణి అంటోంది, అహం వదామి నయిత్, ఇక్కడి నుంచి ఇంటిలో కానీ అధికారం నాదే, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడకు. త్వం సభాయాం వద, బయటికి వెళ్ళి మాట్లాడు. అంతేకాదు, అన్యాస కీర్తయాచ, నా ఎదురుకుండా కూడా ఏ ఆడదాన్ని గురించి కీర్తించద్దు. ఆఖరికి మీ తల్లిగారు చెల్లిగారు వెళ్ళేసి అదే మంత్రం. అంటే ఏమిటి? ఒక్కటే ఉదాహరణ చెప్పి ముందుకెడతాను. రాక్షసులు ఇంతమంది ఇంద్రుడిని సావగొట్టారు, ఒక్కడైనా ఇంద్రాణి జోలికి వెళ్ళాడండి? ఆలోచించండి. ఆఖరి ఇంద్రాణి జోలికి వెళ్ళబోయిన వాడు నక్షుడు నాశనం అయిపోయాడు. ఇంకా ఎవడు? ఇంద్రుడిని సావగొట్టారు కరెక్టే, ఇంద్రుడి ఆసనం తీసుకున్నారు, అధికారాలు తీసుకున్నారు. అందుకని ఇంద్రుడికి భార్య ఇంద్రాణికి ఆ గొప్పతనం ఎలా వచ్చిందండి అంటే, ఆవిడట 500 నెలలు, అప్పట్లో వాడు 40,000 50,000 సంవత్సరాలు బతికేవారు కదా. 500 నెలలు కాదు, 50 నెలలు ప్రయాగలో మాఘమాస స్నానం చేసిందిట. బ్రహ్మగారు సంతోషపడి, అమ్మా నీకు అధికారము. అందుకని ఇంద్రాణి వై సేనాయాం దేవత అంటే అర్థం ఏమిటి? సంపదంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరిది? ఇంద్రాణిది. ఇందం రాతి, సంపద తెచ్చిపెట్టేది ఇది. అలాగే